హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మనం ఈ వీడియోలో OnePlus నుంచి రాబోతున్న కొత్త మొబైల్ గురించి తెలుసుకుందాం. అదే OnePlus Nord సిరీస్ గురించి. అయితే OnePlus Nord CE6 అండ్ CE6 Lite కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏమున్నాయి అండ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అండ్ వీటి ప్రైస్ ఎంత ఉండొచ్చు అనే విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇక మనం ఫస్ట్ OnePlus Nord CE6 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మెయిన్ గా ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.78 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లే అండ్ ఇది 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. ఇది 144 Hz కి సపోర్ట్ చేసే డిస్ప్లే. ఇక దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 1800 nits పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది. ఇది 1.5K రిజల్యూషన్ డిస్ప్లే కాబట్టి దీంట్లో దగ్గరగా 444 ppi డెన్సిటీ అయితే ఉండొచ్చు. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి అదర్ డిస్ప్లే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 3840 Hz PWM DC డిమ్మింగ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 8000 mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా ఇది 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ దీంతో పాటుగా ఇది 27 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీకి సంబంధించినటువంటి సోనీ LYT 600 సెన్సార్ అండ్ ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనం అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అండ్ దాంతో పాటుగా 3.5mm జాక్ కూడా ఉంటుంది. ఇక గేమ్స్ ఆడే వాళ్ళకి అండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ 3.5mm జాక్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు ఉన్న డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది IP66 అండ్ 68 అండ్ 69K రేటింగ్ తో వస్తుంది. సో ఇది డస్ట్ అండ్ వాటర్ ఎమర్షన్స్ ని అండ్ హై ప్రెషర్ స్ప్రేస్ ని ఈజీగా తట్టుకోగలదు అండ్ ఇది మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ తో వస్తుంది. అదే 810H. ఇక దీంట్లో OS అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మనకి Oxygen OS 16 తో వస్తుంది అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది. సో OnePlus అయితే 6 years వరకు అయితే స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తుంది. ఇక ఈ OnePlus Nord CE6 లోని కలర్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఫ్రెష్ బ్లూ, ల్యూనర్ పర్ల్ అండ్ పిచ్ బ్లాక్ అనే ఈ 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఇక OnePlus Nord CE6 లో ఉన్నటువంటి బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది 5.4 బ్లూటూత్ వర్షన్ తో వస్తుంది అండ్ దాంతో పాటుగా NFC సపోర్ట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంటుంది. ఇక దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ అయితే ఉంటుంది. ఇక ఇది ఫ్రెండ్స్ మనకి OnePlus Nord CE6 సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక లాంచ్ అయిన తర్వాత చూడాలి ఇంకేం ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇక మనం OnePlus Nord CE6 కి సంబంధించినటువంటి లైట్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే OnePlus Nord CE6 Lite కూడా 7th మీకు లాంచ్ కాబోతుంది. మెయిన్ గా ఇది బడ్జెట్ ఫోకస్డ్ ఫోన్. చలో దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 7400 Apex ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ ఆ సెగ్మెంట్ లో 1.03 మిలియన్ AnTuTu స్కోర్ అయితే బీట్ చేసింది. OnePlus వాళ్ళైతే దీంట్లో సెగ్మెంట్ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే అంటున్నారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసే డిస్ప్లే అండ్ దీంట్లో డ్రాబ్యాక్ ఏమైనా ఉందా అంటే ఇది IPS LCD డిస్ప్లే తో రావచ్చు. ఇక దీంట్లోని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ఇది 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లోని ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక మనం ఈ OnePlus Nord CE6 లోని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని 4K వరకు అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అని OnePlus చెప్తుంది. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో. ఇక మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే OnePlus Nord CE6 Lite మనకి స్టీరియో స్పీకర్స్ తో అయితే వస్తుంది అండ్ ఇది కూడా బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. దీంట్లో కూడా NFC సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఇక మనం OnePlus Nord CE6 Lite కి సంబంధించినటువంటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది దగ్గర 20 నుంచి 25,000 మధ్యలో అవైలబిలిటీకి రావచ్చు. ఇక OnePlus Nord CE6 సంబంధించినటువంటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది దగ్గరగా 26,000 నుంచి 34,000 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి OnePlus Nord CE6 అండ్ CE6 Lite కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో వీటి ప్రైజెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్లు పెరగడం, ఈ OnePlus Nord CE6 అండ్ CE6 Lite ప్రైజెస్ అయితే సేమ్ అన్ని ఫోన్స్ లాగే కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ తో OnePlus Nord CE6 అండ్ CE6 Lite అనేవి మనకి వర్తా కాదా, మీకు వర్త్ అనిపించిందా లేదా కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.